వెన్నుపోటు వ్యాఖ్యల వివాదంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. టీడీపీ తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఇదంతా రాజకీయ కుట్రని ఆరోపించారు. తాను మహిళా లోకంపై కాదని కొందరు వ్యక్తులపై మాత్రమే వ్యాఖ్యలు చేస్తారన్నారు. మహిళా కమిషన్ పిలుపు మేరకు అమర్నాథ్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. వెన్నుపోటు కార్యక్రమంలో తాను చేస్తున్న వ్యాఖ్యలపై పూర్తి వివరణ ఇచ్చారు. టీడీపీ తనపై ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమం నడిపిందని ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు. గతంలో తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని గుర్తు చేస్తారు. తాను మహిళా లోకంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేవలం రాజకీయ సెటైర్ మాత్రమే వేశారని వివరించారు. నేను మాట్లాడినటువంటిది నేనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి దానికే నేను బాధ్యత అవుతాను. దానికి నా సమాధానం ఇదే అనేటువంటి విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. మీరు వాడి వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తాను వాడుతుంది అనేటువంటి మాట మీరు మాట్లాడారు. దానికి మీ సమాధానం ఏంటని అడిగారు. అంటే నేను చేసినటువంటి మంత్రి పదవిని మా జిల్లాలో నా తర్వాత మీరు చేస్తూ ఉన్నారు. మీకంటే ముందు నేను మంత్రిగా పనిచేశాను. మీరు నాకు పాఠాలు నేర్పించాల్సినటువంటి పని లేదు. నేను వాడి వదిలేసినటువంటి కారుని మీరు వాడుతున్నారన్న దాంట్లో తప్పే ఉంది. అది పొలిటికల్ స్టేట్మెంటే, పొలిటికల్ సెటైరే. దీంట్లో మహిళల్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? యావత్ మహిళలందరూ కూడా దీంట్లో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఏమున్నాయి అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా కనిపించట్లేదు అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. వారు దీని మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీకు ఏదైనా ఇతర వివరణ కానీ, లేదా మీకు ఏదైనా తప్పు అనిపించినటువంటి సందర్భాలు కానీ ఏదన్నా మీరు వ్యక్తపరుస్తున్నారా అని అంటే నేను ఏమీ వ్యక్తపరచలేదు. నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా. నేను తప్పు మాట్లాడలేదు. నేను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు.